ముందు వీడియోలో మనం ద్రవ్యోల్బణ రకాల గురించి చర్చించుకునేటప్పుడు అక్కడ మనకు ఒక పాయింట్ మిగిలిపోయింది. ఆ పాయింటే ఈ ఇతరాలకు సంబంధించిన అంశం గురించి. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ద్రవ్యోల్బణ విరామం అనే టాపిక్కి వెళ్ళిపోదాం. చిరంజీవి సార్ బుక్ పక్కన పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటే ఏమొస్తుందంటే, చూడండి, సాధారణంగా మనం ద్రవ్యోల్బణం అంటే ఏం చెప్పుకున్నాం? సమాజంలోని వస్తువుల ధరలు పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుద్దంటే, ఒక్కొక్కసారి కొన్ని నిర్దిష్ట రంగాల్లో మాత్రమే ధరలు వేగంగా పెరుగుతాయి. ఏ ఏ రంగాల్లో అయితే ధరలు పెరుగుతాయో ఆ ఏ రంగాలకు సంబంధించి మన ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తే దాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారని గుర్తుంచుకోండి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు ఉన్నాయి కదా, ఈ ఏ రంగానికి సంబంధించిన వస్తు సేవల ధరలను ఆ రంగానికి సంబంధించి లెక్కిస్తే దాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్, ధరశక్తి నిర్ణయాక ద్రవ్యోల్బణం అంటున్నాం కదా. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి. ధరని నిర్ణయించేది ఎవరని చెప్పుకున్నాం మనం? మార్కెట్లో డిమాండ్ సప్లైల ఆధారంగా మాత్రమే ధర ఏర్పడుతుందని చెప్పుకున్నాం మనం. సప్లై తగ్గినప్పుడు ఏమవుతుంది? దాని వస్తు ధర పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా దాని వస్తు ధర పెరుగుతుందని మనం చెప్పుకున్నాం అన్నమాట. చూడండి, ఈ ధరను నిర్ణయించే శక్తి కొందరికి ఉంటుందని చెప్తున్నారు. ఎవరికి ఉంటుందో మనం తెలుసుకుందాం. చూడండి, దీని డెఫినేషన్ ఇస్తాను చూడండి. సాధారణంగా మార్కెట్లో వస్తువుల ధరలు అనేటివి డిమాండ్ సప్లైల ఆధారంగా మాత్రమే పెరుగుతాయి లేదా తగ్గుతాయి. డిమాండ్ సప్లైల ఆధారంగా కాకుండా ఇండివిజువల్ గా కొందరు ఎలా ధరలు పెంచుతారో మనం ఇప్పుడు మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ముందుగా గవర్నమెంట్ గురించి చెప్పుకుందాం. ఈ గవర్నమెంట్ ఏ అంశాల్లో ధరలు నిర్ణయిస్తుందో నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి, ఆర్టీసీ బస్సులకు సంబంధించి, ఈ రైల్వే ఛార్జీలకు సంబంధించి లేదా ఎరువులకు సంబంధించి చూడు, ఈ ప్రభుత్వమే ధర నిర్ణయించడంలో నిర్ణయాలు తీసుకుంటుందని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్కి వచ్చే రాబడి కంటే గవర్నమెంట్ చేసే ఖర్చులు ఎక్కువ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ వీటన్నిటికి సంబంధించి మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? రైల్వేస్, ఎరువులు, వాటిలన్నిటికి సంబంధించి చెప్పుకున్నాం కదా, వాటి మీద గవర్నమెంట్ రేటు పెంచడానికి అవకాశం ఉందన్నమాట. ఇలా రేటు పెంచడం ద్వారా తనకు వచ్చే ఆదాయంను, ఈ లోటును పూడ్చుకుంటుంది అన్నమాట గవర్నమెంట్. అందువల్ల మార్కెట్లో ధరలు పెరగడానికి అవకాశం ఉంది. అక్కడ ధరను ఎవరు నిర్ణయించారు? ఇప్పుడు డిమాండ్ సప్లైల ఆధారంగా కాకుండా ప్రభుత్వం నిర్ణయించిందని మీరు గుర్తుంచుకోండి. ఇకపోతే చూడండి, కార్పొరేట్ సంస్థలు అనేటివి పెద్ద వ్యాపార సంస్థలు ధరను ఎలా నిర్ణయిస్తాయో చెప్తాను చూడండి. మార్కెట్లో వాళ్ళకి పోటీ అనేది లేకుండా ఉండి కొన్ని రంగాల్లో కొద్దిపాటి పెద్ద సంస్థలు మాత్రమే రాజ్యం ఏలుతున్నప్పుడు మాత్రమే ఇలా వాళ్ళు ధరను నిర్ణయించడానికి అవకాశం ఉందని మీరు గుర్తుంచుకోండి. ఉదాహరణకు చెప్తాను చూడండి, టెలికాం రంగం ఉంది కదా, అదే మనకి జియో, ఎయిర్టెల్ ఇవి ఉన్నాయి కదా. ఈ టెలికాం రంగం అనేది కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమైందని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. వాటితో పాటు మీ మెడిసిన్ తయారు చేసే కొన్ని సంస్థలు కూడా వాళ్ళు కూడా వస్తు ధరను డిమాండ్ సప్లై ఆధారంగా కాకుండా ధరను నిర్ణయించే అధికారం వాళ్ళకు కూడా ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. ఎందుకు వీళ్ళకు ధరలు పెంచినప్పటికీ వాటికి డిమాండ్ ఎందుకు ఉంటుందంటే, వాటికి ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి, ఎంత ధర పెరిగినా వాటిని మనం కొంటాం కాబట్టి ఈ మెడిసిన్కి సంబంధించిన సంస్థలు కూడా వాళ్ళ ధరను వాళ్ళే నిర్ణయించుకుంటారని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. మనం సాధారణంగా ధరలు పెరుగుతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏం చేస్తామంటే, వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చని మనం చెప్పుకుంటాం. ఈ వడ్డీ రేట్లు పెంచడం వల్ల ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుంది అనేది తర్వాత వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని మనం వడ్డీ రేట్లు పెంచడం ద్వారా తగ్గించవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఈ ధరశక్తి నిర్ణయాక ద్రవ్యోల్బణంలో మాత్రం ఈ ధరలని అదుపు చేయాలంటే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా నిబంధనలు రూపొందించాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ సప్లైతో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి, వాళ్ళకి నచ్చిన రేటు వాళ్ళు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి, హక్కు అంటే ఎలా వచ్చింది? వాళ్ళు తయారు చేసే వస్తు సేవలకు సంబంధించి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ధరను వాళ్ళే నిర్ణయిస్తున్నారు కాబట్టి, దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ మొత్తం గవర్నమెంటే తీసుకోవడం వల్ల మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీని సృష్టించడం మరియు పారదర్శకమైన విధానాలు అత్యంత అవసరమని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం గురించి చెప్పాను, దానిపోతే ధరశక్తి నిర్ణయాక ద్రవ్యోల్బణం గురించి చెప్పాను అనమాట. నెక్స్ట్ పోతే కోశ సంబంధ ద్రవ్యోల్బణం ఉంది కదా, ఇక్కడ చిన్నగా ఒక పాయింట్ రాయడం జరిగింది చూడండి. ప్రభుత్వం రాబడి కంటే ప్రభుత్వం వ్యయం పెరగడమే ఈ కోశ సంబంధ ద్రవ్యోల్బణం అంటున్నాం. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి. ఒక ప్రభుత్వ రాబడి అంటున్నాం కదా, ఈ ప్రభుత్వ రాబడి అనేది ఒక 2000 అనుకుందాం. ఇక్కడ ప్రభుత్వ వ్యయం అంటున్నాం కదా, ఇది ఒక 5000 అనుకుందాం. నీకు వచ్చే రాబడి మాత్రం 2000, నువ్వు చేయాల్సిన ఖర్చు మాత్రం 5000. అప్పుడు నీకేమవుతుందంటే బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. అసలు బడ్జెట్ అంటే ఏంటంటే, ఈ సంవత్సరానికి సంబంధించి నాకు ఇన్ని ఖర్చులు ఉంటాయనే ఉద్దేశంతో మనం ముందుగా తయారు చేసుకునే ఒక డ్రాఫ్ట్ అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రభుత్వానికి వచ్చిన రాబడి 2000, ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు మాత్రం 5000. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో మనకు ప్రభుత్వం కీ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నాం కదా మనం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రభుత్వం ఈ 2000ని 5000గా మార్చడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ఆయుధాల గురించి చెప్తాను చూడండి. ఒకటి, డబ్బును ముద్రించడం. ఇక్కడ ఎంతైతే ఖర్చు ఉందో అంతకు సంబంధించి ఒక 3000 రూపాయలు ఆర్బీఐ చేత డబ్బును ముద్రించుకొని తీసుకురావడం అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి లయబిలిటీస్, అంటే అప్పు చేయడం అనమాట. గవర్నమెంట్కి
ఈ ఖర్చు ఎందుకు పెరిగింది అనేది మనం ఇక్కడ చూడాలన్నమాట. నీకు వచ్చే ఆదాయం 2000 అయినప్పటికీ నువ్వు పెట్టాల్సిన ఖర్చు ఎందుకు పెరిగింది? లైవ్ ఎగ్జాంపుల్ మనకి జరిగేదే చెప్తాను నేను. సిబిఎన్ గారు కానీ జగన్ గారు కానీ ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, ఈ ఉచిత పథకాలకు సంబంధించి ఇవి ఖచ్చితంగా ఇవ్వాలంటే అవసరం లేదు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ప్రభుత్వాన్ని అప్పులు ఊబిలో ముంచి వీళ్ళు గెలవడం కోసం ఇలాంటి ప్రభుత్వానికి భారమైన ఇలాంటి పనులు చేస్తున్నారని మనకి ఇక్కడ అర్థమైంది. రాజకీయ పార్టీలను పక్కన పెట్టండి, మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను అది చెప్పాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇదే కేంద్రానికి అప్లై చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మనకు రాబడి 2000, వ్యయం మాత్రం 5000 అయింది కదా. ఇక్కడ మనం అప్పు ఎంత తెచ్చుకోవాలి? ఇంకా 3000 తెచ్చుకోవాలనుకున్నాం. ఒకవేళ ఈ అప్పు తెచ్చుకుంటే ఏమవుద్ది, అప్పు తెచ్చుకోకుండా మనమే ప్రింట్ చేస్తే ఏమవుద్దో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను చూడండి. థర్డ్ పాయింట్, ప్రభుత్వం రాబడిని పెంచుకోవడం. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి మనకు. ఒకటి, డబ్బులైనా ప్రింట్ చేసుకోవాలి, అప్పు అయినా తెచ్చుకోవాలి, లేదా తన రాబడినైనా పెంచుకోవాలన్నమాట. తన రాబడిని పెంచుకునే పాయింట్ గురించి ముందు చెప్తాను చూడండి. నేను ప్రభుత్వానికి రాబడి ఎలా వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం అనేది ఎలా వస్తుంది? మనం కట్టే పన్నుల ద్వారా కదా ఆదాయం వస్తుంది. అందువల్ల ప్రభుత్వం పన్నులు పెంచుతుంది అనుకుందాం. ఈ సినారియోలో ప్రభుత్వం పన్నులు పెంచింది. ఫర్ సపోజ్ జిఎస్టీనే ఇప్పుడు 18% ఉంది కదా హైయెస్ట్, దాన్ని ఒక 25% చేసింది అనుకున్నాం. ఈ 25% భారం అంతా ఎవరు మోయాలి? వినియోగదారులు మోయాలి. ఆ వినియోగదారులు ఎవరు? మనమే. అందువల్ల మన మీద ఎక్కువ బర్డన్ పడి ఆ వస్తువుల ధరలు ఇంకా వేగంగా పెరుగుతాయి. కాబట్టి దానిని కోశ సంబంధ ద్రవ్యోల్బణం అంటాం. ఎప్పుడు ప్రభుత్వం రాబడి పెంచుకోవడానికి ధరలు పెంచినప్పుడు లేదా పన్నులు పెంచినప్పుడు మాత్రం ఈ సినారియో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, డబ్బులు ప్రింట్ చేసింది అనుకున్నాం. మనం ముందు చెప్పుకున్నాం, ఆర్థిక వ్యవస్థలో సప్లై ఎంత ఉందో డిమాండ్ కూడా అంత ఉండే విధంగానే మనం మనీ సప్లైని చూసుకుంటుంది ఆర్బీఐ అని చెప్పుకోవడం జరిగిందన్నమాట. ఇప్పుడు సప్లై ఒక 1000 ఉంది అనుకుందాం. మనం ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ 1000 వస్తువులకు సంబంధించిన డబ్బును మాత్రమే ఆర్థిక వ్యవస్థలకు వదలడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సప్లై డిమాండ్ 2 సమానంగా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకు ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఏమైందంటే ఇంకొక 3000 రూపాయలు మనం ఎక్స్ట్రా ముద్రించడం జరిగిందన్నమాట. ఇక్కడ సప్లై మాత్రం పెరగలేదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ వ్యయం పెరిగి ప్రభుత్వం డబ్బును ముద్రించింది. ఇక్కడ ఈ డబ్బును ముద్రించడం ద్వారా ఇక్కడ ఏమైంది, ఆర్థిక వ్యవస్థలో ఇవి 1000కి కాస్త ఇంకొక 3000 వచ్చి యాడ్ అయిందన్నమాట. ఈ మొత్తం 4000 కలిపి ఈ 1000 వస్తువులను తరుగుతాయి అన్నమాట. ఇక్కడ మనకు డెఫినేషన్ వచ్చేసింది చూడండి. అధిక ద్రవ్యం తక్కువ వస్తువులను తరవడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటున్నాం అన్నమాట. ఇక్కడ ప్రభుత్వం తన లోటును పూడ్చుకోవడానికి ఆర్బీఐ చేత డబ్బును ముద్రించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్య సరఫరా ఎక్కువ రావడం వల్ల, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో సప్లై పెరగకపోవడం వల్ల ఈ ఎక్కువ ద్రవ్యం తక్కువ వస్తువులను తరవడం వల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ పోతే చూడండి, ఈ లైబిలిటీస్ అనేవి, ఈ అప్పులు కూడా అదే నేను గుర్తుపెట్టుకోవడం. ఈ అప్పులు తెచ్చి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, మళ్ళీ ఖర్చు పెడుతుంది అన్నమాట. ఈ ఖర్చు పెట్టడం వల్ల ఈ 3000 వచ్చి మళ్ళీ దేనికి చేరుతుంది, ఈ 1000కే చేరుతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ సప్లై మాత్రం పెరగలేదు, ఇక్కడ డిమాండ్లో మాత్రం మార్పులు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇట్లా వచ్చి ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటున్నాం. ఇక్కడ ఈ ఇతర ద్రవ్యోల్బణానికి సంబంధించి, ఈ రంగాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం, ధరశక్తి నిర్ణయక ద్రవ్యోల్బణం, కోశ ద్రవ్యోల్బణం గురించి మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను.